తెలిపేది ఎవరంట జరిగే ఈ ఆట ఏ బంధం ఎవరితో రాసే ఉందో ఆ మదితోనే ముడిపడదా నేస్తమై పదాంటూ నీతో రాదా. అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని డిసప్పాయింట్ అవ్వడానికి మనమే ముసలోళ్ళం కాదు కదా. నీతో ఉండిపోదా కదే చూస్తూ చూస్తూ కాలం అయిపోతుంటే జ్ఞాపకం లోలో చెదరని గురుతై ఓ మరువని మమతై. ఉషా, ఏమండి? నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసి నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసిన క్షణం నుంచి ఎప్పుడెప్పుడు మీకు ఈ శుభవార్త నేనే స్వయంగా చెప్దామా అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. ఇప్పటికీ అవకాశం వచ్చింది. నాకు తెలుసు ఉషా, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని. ఏదేమైనా ఇన్నాళ్ళకి మన కలలు ఫలించాయి ఉషా. మనం తల్లిదండ్రులం కాబోతున్నాం, ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాం. అవునండి, మనకి పుట్టబోయే ఈ బిడ్డే దూరంగా ఉంటున్న మనల్ని ఒకటి చేసిందండి. మనం తల్లిదండ్రులం కాబోతున్న ఈ సంతోష సమయంలో మీరిలా దొంగతనంగా నన్ను కలవడానికి రావడం తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి. బాధపడకుషా, మన జీవితాలకి పట్టిన ఈ గ్రహణం త్వరలోనే తొలగిపోతుంది. ఈ రాత్రంతా నేను నీతోనే ఉంటాను. నీ కడుపులో ఉన్న నా బిడ్డతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకండి ఆ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదు ఉషా, ఈనాడు నాలో గూడు కట్టుకుని ఉన్న బాధ ఇలా కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను క్షమిస్తావని, ఇలా నాతో కలిసిపోతావని నేను అస్సలు ఊహించలేదు ఉషా. నేను మీ సగభాగానండి. మీతో కలిసి ఉండకపోతే నా జీవితానికి అర్థమే లేదు. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. ఉషా, ఉషా, మీరెందుకు వచ్చారు? బావగారు!